ప్రైజ్ లార్డ్. అందరికి వందనాలు చెల్లిస్తున్నాను. రాజాధిరాజు, గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త అయిన దేవుని పాదాల చెంత చేరి మీ అందరికీ యేసుక్రీస్తు పేరిట శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు గొప్ప దేవుడు. ఆయన మనల్ని సృష్టించిన గొప్ప దేవాది దేవుడు. మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానం చేడి, యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేడి, కీర్తిని ఎత్తుడి, గిలక తప్పెట పట్టుకొనుడి, స్వరమండలమును మనోహరమైన సితారాను వాయించుడి. అమావాస్య నాడు కొమ్ము ఊదుడి, మనము పండుగ ఆచరించు దినమగు పున్నమ నాడు కొమ్ము ఊదుడి. ఇది ఇజ్రాయిలుకు కట్టడ, యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టము. ఆయన ఐగుప్తు దేశ సంచారం చేసినప్పుడు యోసేపు సంతతికి సాక్ష్యముగా దానిని నియమించెను. అవును, మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానం చేస్తూ ఆయన సన్నిధిలో, ఆ దేవాది దేవుని యొక్క సన్నిధిలో ఉత్సాహధ్వని చేస్తూ, కీర్తన పాడుతూ, గిలక తప్పెట అంటే మన తప్పెట్లు కొట్టుకుంటూ, స్వరమండల సితారా వాయించుకుంటూ మరి దేవుణ్ణి మనోహరంగా ఆయనని స్తుతించాలి. ఆయన ఆరాధిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యకి దిగి వచ్చే దేవుడు. మరి ప్రారంభ ప్రార్థన ద్వారా మనం ఆరాధన స్టార్ట్ చేసుకుందాం. స్తోత్రమయ్యా, స్తోత్రం 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 స్తోత్రం. మహాగణుడవు, మహోన్నతుడువు, మాకు బలమై ఉన్న దేవాది దేవాని కొన్నాళ్ళు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి దేవుడో దేవా, ఇంతవరకు నీ కృపా కటాక్షములతో దేవా, కరుణా కటాక్షములతో దేవా మమ్మల్ని కాచి కాపాడిన దేవాని కొన్నాళ్ళు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఇదిగో తండ్రి, నీ దయతో దేవా మమ్మల్ని ఆదరించి దేవా ఈ చక్కని సమయాన్ని, సాయంకాల సమయాన్ని మాకు దయచేసిన వాడా నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ అపరంజి పాదాల యొద్ద దేవా చేరడానికి దేవా మాకు ఇచ్చిన దేవా ఈ ధన్యతను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. కేవలం నీ కృప, నీ ప్రేమ, నీ జాలితో దేవా మమ్మల్ని నీ సన్నిధికి పిలుచుకున్నవాడా నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. చేరి వచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుని వచ్చున్నానయ్యా. వస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుని దేవా అయ్యా, ఇదిగో నీ ఆత్మతో నిమ్మడొచ్చున్నాను. నీ పరిశుద్ధాత్మ అభిషేకంతో దేవా ప్రతి బిడ్డను నింపి బలపరచడొచ్చున్నానయ్యా. అయ్యా, ఇదిగో తండ్రి, ఎక్కడైతే నీ స్వరం వినబడుతుందో దేవా అక్కడ నీ ఆశ్చర్యమైన కార్యాన్ని, అద్భుతమైన కార్యాన్ని దేవా నీ భీకర కార్యాలు చేసి పెట్టవచ్చున్నానయ్యా. అయ్యా, ఎల్లప్పుడూ దేవా నీ శాశ్వత జీవన ఆశీర్వాదాన్ని దేవా ఉంచమడొచ్చున్నానయ్యా. కృపతో, దీవులతో, ఆశీర్వాదాలతో దేవా ప్రతి బిడ్డను వర్ధిలింప చూడొచ్చున్నాను. ఎంత మంచి దేవుడో దేవా, నువ్వు మాకు దేవుడిగా ఉన్న దేవాది దేవుడో దేవా. అయ్యా, నిన్ను స్తుతించుటకు దేవా అయ్యా ఇదిగో మాకు ఇచ్చిన దేవా ఈ మంచి తరుణాన్ని బట్టి మరి ఒక్కసారి నీకు వందనాలు చెల్లిస్తూ దేవా మా ఆరాధన అంతా నీ చేతికి అప్పగిస్తున్నాను. ఆది నుండి అంతం వరకు నువ్వు ఉండి నడిపించమని యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో అడిగి పొంది ఉన్నా నా పరమ తండ్రి, ఆమేన్. మరి భారతి సిస్టర్ ఆరాధన నడిపిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రభువా, కరుణగల దేవా తండ్రి, కృపగల దేవా, ప్రేమగల దేవా తండ్రి, సర్వోన్నతుడైన దేవా తండ్రి, నిజమైన దేవా తండ్రి, ఇదిగో నాయన ఈ గొప్ప సాయంకాల దినమున టెహిల్లా మినిస్ట్రీస్ లోని ప్రతి ఒక్కరము తండ్రి నిన్ను కూడి ఆరాధించటానికై మరి ఇంత గొప్ప సమయాన్ని మాకిచ్చి మమ్మల్ని చేయి పట్టి నడిపిస్తున్న వాడా నీకు వందనాలయ్యా. అయ్యా తండ్రి, మరి నీ ఆరాధనలో, నీ స్తుతి కీర్తనలో ప్రతి ఒక్క విషయంలోనూ నువ్వు మా తోడుగా ఉండి ఈ ఆరాధన అంతటినీ కూడా నీ భద్రమైన కౌగిలిలోకి భద్రపరచమని, నీ చేతిలోకి తీసుకుని నడిపించమని, మా ప్రాణాలని, మా ఆత్మల్ని మీ పరిశుద్ధాత్మతో ఆవరించమని, మరి నా స్వరాన్ని సుస్వరంగా మార్చమని, నా శరీరాన్ని, ఆత్మని మీ ఆధీనంలో ఉంచి నడిపించమని, మరి ఎలాగూ జీవిస్తే మీకు నచ్చుతుందో, ఎటువంటి విధంగా మీ ప్రియ బిడ్డలుగా ఉండాలో మమ్మల్ని తీర్చిదిద్ది నడిపించమని, ఈ ఆరాధన అంతటిని మీ ఘనాన్ని, మహిమను ప్రపంచాన్ని చాటి చెప్పే విధంగా మా స్వరాల్ని సుస్వరాల్ని చేయమని వేడుకుంటూ, మరి మొట్టమొదటి పాట కొండలలో లోయలలో. దేవుని స్తుతించుకుందాం. కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో, కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా, నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా. యేసయ్యా, 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 నిన్నే నిన్నే నే కొలుతూనయ్యా,
కొలుతూనయ్యా నీవే నీవే నా రాజువయ్యా యేసయ్యా 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 ఆత్మీయులే నన్ను అవమానించగా అన్యులే నన్ను అపహసించగా ఆత్మీయులే నన్ను అవమానించగా అన్యులు నన్ను అపహసించగా అండ నీవైతివయ్యా నా కొండ నీవే యేసయ్యా అండ నీవైతివయ్యా నా కొండ నీవే యేసయ్యా 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 నిన్నే నిన్నే కొలుతూనయ్యా నీవే నీవే నా రాజువయ్యా నిన్నే నిన్నే కొలుతూనయ్యా నీవే నీవే నా రాజువయ్యా యేసయ్యా 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 మరణ ఛాయలో మెరిసిన నీ ప్రేమ నలిగిన బ్రతుకున కురిసిన నీ ప్రేమ మరణ ఛాయలో మెరిసిన నీ ప్రేమ నలిగిన బ్రతుకున కురిసిన నీ ప్రేమ నన్ను బలపరచెనయ్యా నిన్ను గణపరతునయ్యా నన్ను బలపరచెనయ్యా నిన్నే గణపరతునయ్యా యేసయ్యా 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 నిన్నే నిన్నే కొలుతూనయ్యా నీవే నీవే నా రాజువయ్యా నిన్నే నిన్నే కొలుతూనయ్యా నీవే నీవే నా రాజువయ్యా యేసయ్యా 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 అవును తండ్రి అవును ప్రభువా ఎటువంటి పరిస్థితుల్లో అయినా అది కొండైనా లోయైనా గుట్టైనా అడవైనా ఎడారైనా ఎటువంటి పరిస్థితుల్లో అయినా ఎటువంటి దీన మనస్కులైనా గాని ఇదిగో నాయనా తండ్రి యేసయ్యా అని చేతులెత్తి నిన్ను మరి మనసు తీరా నిన్ను ఆరాధించిన వేళ మరి మనసు తీరా కష్టంలో తండ్రి సహాయం చేయవా అని అడిగినప్పుడు తక్షణమే నీ ఆపన్న హస్తం మా తలను స్పృశించటం మేము ఎరుగుదుమయ్యా అవునయ్యా నీ గొప్ప ప్రేమతో మేము నిండి ఉన్నామయ్యా అవును తండ్రి మా ఈ నశించిపోయే బంధాలు నశించిపోయే ఈ ఆత్మల మధ్య మేము ఎటువంటి భక్తితో ఎటువంటి శ్రద్ధతో నిన్ను కొలిచిన వేళ ఎటువంటి అవమానాలైనా ఎటువంటి నిందలనైనా సహించగలిగే మరి రక్షణ దుర్గమై కోటయ్యై మమ్మల్ని కాపాడుతున్నవాడా నీకు వందనాలయ్యా తండ్రి అది మరణమైన ఎటువంటి పరిస్థితి అయినా శత్రువులైనా మరి సాతాను సోదరులైనా కూడా అటువంటి టైంలో కూడా నీ ప్రేమతో మాత్రమే మేము నిలబడి ఉన్నాం తండ్రి నీ ప్రేమ మాకు రక్షణ కవచమే నిలబడి ఉంది తండ్రి అవును నాయనా ఇంత గొప్ప దేవుణ్ణి మేము కలిగి ఉన్నప్పుడు మేము నీకు స్తుతులు కృతజ్ఞతాస్తుతులు ఘనపరుస్తూ మహిమపరుస్తూ నీ వెలుగును ప్రపంచానికి చాటి చెప్తూ తృప్తితో ఆరాధించడం తప్ప మేమేం చెయ్యగలం నాయన అవును తండ్రి మా ఆరాధన అంతటిని నువ్వు ప్రేమతో తీసుకొని ఆయన నీ చేతులతో నడిపించమని మరొక పాట పాడుకుందాం నడిపించు నానావా నడిపించు నానావా నడి సంద్రమున దేవా నవ జీవన మార్గమున నా జన్మ తరింప నడిపించు నానావా
నడి సంద్రమున దేవా నవజీవన మార్గమున నా జన్మ నా జీవిత తీరమున నాపజయ భారమున నలిగిన నా హృదయమును నడిపించుములోతునకు నాయాత్మ విరభూయా నా దీక్ష ఫలింపా నా నావలో కాలిడుము నా సేవ చేకొనుము నడిపించు నావా రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము రహదారులు వెదకినను రాదాయను ప్రతిఫలము రక్షించు నీ సిలువా రమణీయ లోతులలో రతనాలను వెదుకుటలో రాజిల్లు నా పడవా నడిపించు నావా ఆత్మార్పణ చేయకయే ఆశించితి నీ చెలిమి అహమును ప్రేమించుచునే అరసితి ప్రభుని కలిమి ఆశా నిరాశాయే ఆవేదనెదురాయే ఆధ్యాత్మికలేమిగని అల్లాడే నా వలలు నడిపించు నావా ప్రభు మార్గము విడిచితిని ప్రార్థించుట మానితిని ప్రభు వాక్యము వదలితిని పరమార్థము మరచితిని ప్రపంచ నటనలలో ప్రావీణ్యమును పొంది ఫలహీనుడనై ఇప్పుడు పాటింతు నీ మాట నడిపించు నావా లోతైన జలములలో లోతున వినపడు స్వరమా లోపడుటను నేర్పించి లోపంబులు సవరించి లోనున్న ఈవులలో లోతైన నా బ్రతుకు లోపించని అర్పణగా లోకేశ చేయుమయా నడిపించు నావా ప్రభు యేసుని శిష్యుడనే ప్రభు ప్రేమలో పాదుకొని ప్రకటింతును లోకములో పరిశుద్ధుని ప్రేమ కదా పరమాత్మ ప్రోక్షణతో పరిపూర్ణ సమర్పణతో ప్రాణంబును ప్రభు కొరకు పాదార్పణము చేతు నడిపించు నావా నడి సంద్రమున
కేంద్రమున దేవా నవజీవన మార్గమున నా జన్మ ధరింపా నడిపించు నానావా. అవును తండ్రి, మా జీవితాలు నువ్వు నడిపించితే నడిచే నావలు తండ్రి. ఎందుకంటే అలజడుతో తుఫానుతో ఉన్న సముద్రపు అలల సమస్యలతో చిక్కుకుని ఉన్నాం నాయన. నీ కృపతో నువ్వు నావికుడుగా ఉండి మా పాదములకు దీపమై మా మార్గాన్ని సరళం చేసి మమ్మల్ని నీ మార్గమున చిత్తశుద్ధితో, భక్తితో, విశ్వాసంతో నీ తెట్టు చూస్తూ నీ ముఖ దర్శనం కోసం వేచి ఉండి నీ కోసమే ప్రాణార్పణ చేయగలగ గొప్ప భక్తిని మాలో కలిగించమని కోరుకుంటున్నాను తండ్రి. ప్రభువా తండ్రి, ఇదిగో నాయన, ఈ సాయంకాల దినమున మీ యొక్క పాద సన్నిధిలో చేరి మేమంతా ఆరాధిస్తూ స్తుతిస్తూ మీ వాక్యము కోసమై ఎదురు చూస్తున్నాం నాయన. మా ప్రాణాలను మా ఆత్మలను రక్షించే దేవుణ్ణి మేము కలిగి ఉన్నామని చాలా సంతోషంతో ఉన్నాం నాయన. ఎటువంటి దొంగ ఊబిలోను జిగట ఊబిలోను కూరుపోకుండా, ఎటువంటి పాప పంకిలంలో మేము పడిపోకుండా, మరి దేహాత్మల యందు ఆశలు కలిగి ఉండకుండా మీ తెట్టే తిరిగి ఉండే విధంగా నా దేవుడు ఉన్నాడు, ఆయనే మా తరపున వాద్యమాడువాడు, యుద్ధం యెహోవాది నాది కాదు అని మా చుట్టూ ఉన్న సమస్యలతో పోరాడే నావికుడు, శక్తుడు, మరి పరమ యుద్ధం చేయగలిగే శక్తి గల సర్వశ్రేష్ఠుడైన దేవుణ్ణి మేము కలిగి ఉన్నామని విశ్వాసాన్ని మాలో ఉంచుతూ ఈ టెహిల్లా మినిస్ట్రీస్ లోని ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆదుకోండి తండ్రి. ప్రతి ప్రాణాన్ని రక్షించండి తండ్రి. ప్రతి ఒక్కరి కోరికలను మీ చిత్తానుసారంగా మా ఆత్మలు తృప్తి చెందే విధంగా నడిపించమని, మరి ఈ సాయంకాల దినమున గొప్ప సేవకులు మాధవ్ గారు, రాణి గారి ద్వారా ఈ రోజు వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడమని, వారి నోటిని బూరగా చేసుకుని వారిని నీ సిలువు చాటున భద్రపరిచి మరుగుపరుచుకుని నీవు మాతో మాట్లాడమని కోరుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు వారి సర్వశ్రేష్ఠ నామమును బట్టి ప్రార్థించి బ్రతిమలాడి అడిగి పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. ఈ సాయంకాలపు ఆరాధనకు వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు గొప్ప దేవుడు. ఈ రోజు ఇస్తున్న వాగ్దానం మత్తయి సువార్త 22వ అధ్యాయం 12వ వచనం. మత్తయి సువార్త 22వ అధ్యాయం 12వ వచనం. దేవుడు పరిశుద్ధ వాక్యము, స్నేహితుడా పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగు వచ్చితవని అడుగుగా వాడు మౌని అయి ఉండెను. స్నేహితుడా పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగు వచ్చితవని అడుగగా వాడు మౌని అయి ఉండెను. దేవుడు ఈరోజు మనకిస్తున్న వాగ్దానం, స్నేహితుడా పెండ్లి వస్త్రం లేక ఇక్కడికి ఎలాగు వచ్చితవని అడుగగా వాడు మౌని అయి ఉండెనని వాక్యం ఇస్తుంది. దేవుని వాగ్దానంలోకి వెళ్ళే ముందు ప్రార్థన చేసుకొని ఆరాధనలోకి వెళ్దాం. స్తోత్రమయ్యా, స్తోత్రం, 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 స్తోత్రం. మంచివాడు, గొప్ప దేవుడు, మహాగణుడవు, మహోన్నతుడైన రాజాది రాజా, నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత కృపతో, దీవెనతో, నీ ఆశీర్వాదాలతో దేవా మమ్మల్ని ఎంతవరకు దేవా నీ దయలో కాచి కాపాడి దేవా మాకిచ్చిన క్షేమాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. ఇదిగో నీ సమయాన్ని మాకు అనుగ్రహించిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. ఇదిగో ఈ సమయంలో దేవా మాతో మాట్లాడడానికి దేవా గగనం నుండి దేవా అయ్యా పరమందు దేవా ఇదిగో వేవేల దూత గణములతో దేవా మా మధ్యకొచ్చి మా స్తుతుల మీద ఆశీండైన వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. రాజాది రాజా, ప్రభులకు ప్రభువైన దేవా ఇదిగో తండ్రి నీవు మాతో మాట్లాడమడుచున్నానయ్యా. నీ జీవ వాక్కుతో మమ్మల్ని నింపమడుచున్నాను. వినుచున్న ప్రతి ఒక్కరిలో దేవా నీ ఆత్మ కార్యాన్ని, పరిశుద్ధ ఆత్మ అభిషేకాన్ని కుమ్మరించబడుచున్నాను అయ్యా. ఇదిగో మా హృదయాలను తెప్పరిలా చేసే మాటలు మాకు దాయిచేయబడుచున్నాను. మా హృదయాలకు కావాల్సిన దేవా బలమైన ఆహారాన్ని మాకు దాయిచేయబడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో నీ కృపలో దయలో వర్ధిల్లే భాగ్యం నీ వాక్యము ద్వారా మమ్మల్ని తృప్తిపరిచి దేవా ఆనందపరచబడుచున్నానయ్యా. మమ్మల్ని సంతోషంగా దేవా నీ సన్నిధిలో ఉన్న సంపూర్ణ సంతోషాన్ని మా మీద కుమ్మరించబడుచున్నానయ్యా. రాజాది రాజా ఇదిగో తండ్రి దేవా ఇదిగో తండ్రి
నన్ను నీ కొరకు వాడుకోమడుచున్నానయ్యా. దేవా విలువైన పాత్రగా దేవా నన్ను వాడుకోమడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో ఇందుకు పనికిరాని దాని దేవా, ఇదిగో శక్తిహీనురాలను బలహీనురాలనైన దేవా నన్ను నీ కొరకు దేవా బలమైన ఆయుధంగా వాడుకోమడుచున్నానయ్యా. మాట మాంద్యము గల దాని దేవా నా నోరును ముట్టమడుచున్నానయ్యా. నా నాలుకను ముట్టమడుచున్నానయ్యా. నా పెదవులను ఇదిగో తండ్రి పరిశుద్ధ ఆత్మ అభిషేకంతో దేవా తాకమ అడుగుచున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి విత్తుచున్నవాడు నువ్వే ఉన్నావు దేవా. అయ్యా ఇదిగో నీ నా నోటి ద్వారా విత్తుచుండగా దేవా నీ విత్తనాలు విత్తమడొచ్చున్నాను. నీ పరిశుద్ధ ఆత్మలో దేవా నీ జీవ వాక్యాన్ని విత్తమడొచ్చున్నానయ్యా. మా హృదయాల్లో ఫలించే దేవా వాక్యాన్ని మా హృదయాల్లో దేవా బలంగా నాటమడొచ్చున్నానయ్యా. మంచి నేలన పడే పంటగా దేవా అయ్యా ఇదిగో నీ వాక్యాన్ని విత్తమడొచ్చున్నానయ్యా. నీవే నీ శక్తిని బలాన్ని ఆరోగ్యాన్ని దేవా నీ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని నా మీద కుమ్మరించి దేవా అయ్యా నీ కొరకు వాడుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి పొందియున్నా నా పరమ తండ్రి, ఆమేన్. ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్య భాగము మత్తయి సువార్త 22వ అధ్యాయం. మత్తయి సువార్త 22వ అధ్యాయము 12వ వచనంలో వాక్యం మనతో మాట్లాడుతుంది. స్నేహితుడా, పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగు వచ్చితివని అడగగా వాడు మౌనియై ఉండెను అని వాక్యం సెలవిస్తుంది. మనల్ని ఏ విధంగా దేవుడు సంబోధిస్తున్నాడంటే స్నేహితుడా అని పిలుస్తున్నాడు. స్నేహితుడా, ఒక ఫ్రెండ్ తో ఉండే రిలేషన్ తోటి మనల్ని పిలుస్తున్నాడు. మనల్ని ఎంతగా పిలుస్తాడంటే స్నేహితుడా అని ఎందుకు పిలుస్తాడంటే మరి యోహాను సువార్త 15వ అధ్యాయము 14వ వచనంలో మరి నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉంటారు అని అంటున్నాడు. ఎవరినండి స్నేహితులుగా పిలుస్తున్నాడు దేవుడు? ఎవరైతే దేవుడు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల వారు దేవునికి స్నేహితులుగా ఉంటారంట. ఈరోజు మనల్ని కూడా పిలుస్తున్నాడు దేవుడు. స్నేహితుడా, స్నేహితురాలా అని దేవుడు పిలుస్తున్నాడు. ఎంత అండి మరి ఇంట్లో కూడా చెప్పుకోలేని విషయాలను మరి భార్యతో కూడా పంచుకోలేనివి, మన తోటి అన్నదమ్ములతో అక్క చెల్లెలతో కూడా పంచుకోలేని విషయాలను స్నేహితులతో మనం పంచుకుంటుంటాం. ఎందుకంటే స్నేహితులు చాలా దగ్గరగా ఉంటుంటారు. మనకి బాల్య స్నేహితులు ఉంటారు, మన తర్వాత ఇంటి పక్కన ఉండే స్నేహితులు ఉంటారు, చాలా రకాలమైన స్నేహితులు ఉంటారు. వారితో కొన్ని విషయాలను మనం సీక్రెట్ గా పంచుకుంటాం. ఇంట్లో వాళ్ళకు కూడా తెలియని విషయాలను మన రహస్యంగా స్నేహితులతో పిలుస్తాం. అంత బలమైన బంధం స్నేహితుడా అనేది. అటువంటి బంధాన్ని ఈరోజు మనకి కూడా ఇస్తున్నాడు దేవాది దేవుడు. స్నేహితుడా, ఇదిగో ఎవరైతే ఆ స్నేహితులు ఎలా ఉంటంట, దేవుడు ఆజ్ఞాపించు వాటిని చేసే వారందరూ అంట దేవునికి స్నేహితులుగా మారిపోతుంటారట. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవ్వడునూ లేడంట. స్నేహితుల కొరకు ఒక ఫ్రెండ్ ఉన్నాడంటే అతడు ఆ ప్రాణానైనా పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవ్వడు ఉండడంట. అటువంటిగా స్నేహితుడిగా మనల్ని ఈరోజు యేసు ప్రభు గారు దేవాది దేవుడు రాజాది రాజు మనల్ని పిలుస్తున్నాడు. స్నేహితుడా అని మనల్ని పిలుస్తూ సంబోధిస్తున్నాడు. అలాగే కాకుండా పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగు వచ్చితివని అడుగగా వాడు మౌని అయి ఉండునంటున్నాడు. ఎక్కడికి వచ్చారు అంటే అక్కడ ఒక పెండ్లి విందు జరుగుతుంది. ఆ పెండ్లి విందు ఏంటంటే మత్తయి సువార్త 22వ అధ్యాయంలో చూసినప్పుడు అక్కడ మొదటి నుంచి 12 వచనాలు చూసినప్పుడు అక్కడ ఒక పెండ్లి విందు గురించి మరియు అక్కడ విశేషం జరుగుతుంది. ఆ పెండ్లి కార్యక్రమం గురించి చెప్తున్నారు. చదువుకుందాం. పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లు విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానొల్లకపోయిరి. కాగా అతడు ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను, ఎద్దులను క్రొవ్విన పశువులను వధింపబడినవి అంతయు సిద్ధముగా ఉన్నది, పెండ్ల విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపెను గాని వారు లక్ష్యము చేయక ఒకడు తన పొలమునకు మరి ఒకడు తన వర్తకమునకు వెళ్ళిరి.
తగిన వారు అతని దాసులను పట్టుకొని అవమానపరచంపిరి. కాబట్టి రాజు కోపపడి తన దండను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణము తగులబెట్టించెను. అప్పుడు అతడు, పెండ్లి విందు సిద్ధముగా ఉన్నది గాని పిలువబడిన వారు పాత్రులు కారు కనుక రాజమార్గములకు పోయి మీకు కనబడు వారిని అందరినీ పెండ్లి విందుకు పిలువుడని తన దాసులతో చెప్పెను. ఆ దాసులు రాజమార్గములకు పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తమకు కనబడు వారినందరినీ పోగు చేసిరి గనుక విందుకు వచ్చిన వారితో ఆ పెండ్లిశాల నిండెను. రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకొనని ఒకరిని చూచి, స్నేహితుడా, పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగు వచ్చితివని అడుగగా వాడు మౌని అయి ఉండెను అంటాడు. ఇక్కడ మనం ఈ ఉపమానాన్ని చూసినప్పుడు మరి యేసు ప్రభు గారు అక్కడ ఉన్న శిష్యులకి వాళ్ళకి చెప్తూ ఒక ఉపమానంగా చెప్తున్నారు. పరలోక రాజ్యం ఎలా ఉంటదంట, ఒక సిద్ధపరిచిన ఒక పెండ్లి విందులా ఉంటదంట. తన కుమారుని కొరకు పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. ఒక రాజాది రాజు ఉన్నాడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు, మరి పరమందు ఆసీనుడైన మహోన్నతుడు. ఆయన తన కుమారునికి వివాహం చేస్తున్నారంట. ఆ కుమారుడు ఎవరండి? యేసు ప్రభు గారు. పరమ తండ్రి కుమారుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు మరి తన కుమారునికి వివాహ మహోత్సవం చేస్తున్నాడు. అక్కడ ఆ వివాహానికి మరి విందు, మంచి విందు ఏర్పాటు చేశాడంట. ఆ పెండ్లు విందుకి రమ్మని అక్కడ పిలువబడిన వారిని రప్పించుటకు తన దాసులను పంపినప్పుడు వారు రానొల్లకపోయారంట. ఆ పెండ్ల విందు రాజుగారు చేసిన పెండ్ల విందుకి ఆల్రెడీ పిలుపులు వెళ్ళాయి. పిలువబడిన వారిని పిలవడానికి మళ్ళీ ఇంకొకసారి మరి రాజుగారు తన దాసుల్ని పంపిస్తున్నారు. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. దేవుని రాజ్యం వచ్చినప్పుడు, దేవుని సన్నిధి, మరి దేవుని యొక్క ఆ గొర్రె పిల్ల మహోత్సవ వివాహ సమయంలో మరి దేవుని సన్నిధిలో మనమందరం చేరి ఆ పెండ్ల విందులో ఉండాలి అంటే ఆ పిలువబడిన వారిగా మనం ఉంటుండాలి. దేవుని పిలుపుని మనం కలిగి ఉండాలి. దేవుని పిలుపుతో మరి ఉన్నప్పుడు, ఆయన పిలిచినప్పుడు మనం వెళ్ళగలుగుతాం. అటువంటిదే ఆల్రెడీ దేవుని కొరకు ఏర్పరచబడిన వారు కొందరున్నారు. వారిని పిలిచారు కూడాను. మొదటిగా పెళ్లి అంటేనే మనం ఏం చేస్తామంటే మనకు సంబంధించిన కుటుంబానికి సంబంధించిన బంధువులను పిలుస్తాం. అప్పుడు ఆ సమయంలో దేవుడు ఎవరి కోసం వచ్చాడండి? యేసు ప్రభు గారు ఇజ్రాయేలుల కొరకు వచ్చాడు. యూదుల కొరకు, తన బంధువులైన యూదుల కొరకు, ఇజ్రాయేలు కొరకు వాళ్ళని ఆ పెండ్లి విందుకి పిలుస్తున్నాడనమాట. పిలుస్తుంటే వాళ్ళు ఏమంటున్నారు? మేము రాము అంటున్నారు. దాసులను పంపించాడు. ఇదిగో దేవుని రాజ్యములో దేవుని రాజ్యంలో గొర్రెపిల్ల మహోత్సవం జరుగుతుంది. ఆ పెండ్లి విందుకి రండి అని మరి ఇజ్రాయేలీల కొరకు, యూదుల కొరకు ఆ పిలుపు పంపించినప్పుడు వారు ఏమంటున్నారంటే, వారు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానొల్లకపోయిరి. ఎందుకంటే వారు ఇంకా యేసు క్రీస్తును, జీసస్ క్రైస్ట్ ని వాళ్ళు ఇంకా విశ్వాసం చూపించట్లేదు. దేవాది దేవుని కుమారుడుగా వారు నమ్మట్లేదు. వాళ్ళు ఇంకా కుమారుడికి ఇంకా దూరంగా ఉంటున్నారు. కుమారుడు ఒక ప్రవక్తగానే చూస్తున్నారు తప్ప యేసు ప్రభు గారిని ఆయన దేవుని యొక్క కుమారుడు అని వాళ్ళు ఇజ్రాయేలులు గాని, యూదులు గాని యేసు ప్రభు గారిని యాక్సెప్ట్ చేయట్లేదు. వస్తాడు, ఇంకా రాజాది రాజు వస్తాడు, దేవాది దేవుని కుమారుడు వస్తాడు, ఆయన వస్తాడని ఎదురు చూస్తున్నారు. ఆ ఎదురు దాంట్లోనే మరి అది మనమేం చేస్తున్నామంటే ఆల్రెడీ యేసు ప్రభు గారి మొదటి రాకడ అయిపోయింది. రెండవ రాకడలో ఆయన ఆకాశమందు ఆ చివరి ఈ చివరకు ఒకేసారి అందరికీ కనబడేటట్లు దిగి వస్తాడు అని మనం చూస్తున్నాం. వాళ్ళు కూడా ఆ రాకడ కొరకే వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఇజ్రాయేలులంతా ఎదురు చూస్తున్నారు. వాళ్ళు అది మొదటి రాకడగా అనుకుంటున్నారు. మనమేమో ఆయన రెండో రాకడగా ఆయన సన్నిధిని ఎదురు చూస్తున్నాం. ఆ రాకడ సమయం వచ్చినప్పుడు మరి ఎత్తబడిన సంఘాలతో, మరి సంఘం అనే వధువుతో మరి గొర్రెపిల్ల యొక్క వివాహం జరుగుతుంటది. ఆ గొర్రెపిల్ల వివాహం జరుగుతున్నప్పుడు మనల్ని దేవాది దేవుడు పిలుస్తూ ఉంటాడు. ఆ వివాహ మహోత్సవానికి పిలిచినప్పుడు మనము సిద్ధపడి ఉండాలి. మరి మనం 10 మంది కన్యకల గురించి మనం చదువుతూ ఉంటాం.
ఉంటాం. ఆ 10 మంది కన్యకల్లో కొంతమంది 5గురు సిద్ధపడ్డారు, 5గురు సిద్ధపడలేదు. దేవుని యొక్క సన్నిధికి, దేవుని రాజ్యానికి వెళ్ళడానికి వాళ్ళు సిద్ధపడలేదు. మనము కూడా దేవునితోనే ఉంటుంటాం. దేవుని రాజ్యాన్ని కొరకు కనిపెడుతూ ఉంటాం. కానీ దేవుడొచ్చే సమయానికి సిద్ధంగా లేకపోతే మరి మనం చాలా కష్టపడుతూ ఉంటాం. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. సిద్ధపాటు కలిగి ఉండాలి. ఎప్పుడు పిలుపు వచ్చినా దేవుని పిలుపు కొరకు మనం సిద్ధంగా ఉండాలి. ఇక్కడ మరి రాజుల యొక్క మనం ఉపమానంగా చూసినప్పుడు మరి ఆయన పిలుస్తున్నాడు. అక్కడున్న తన బంధువులను, తన కుటుంబ సభ్యులను అందరినీ వివాహానికి రమ్మని పిలుస్తున్నప్పుడు యూదా గోత్రపు సింహమైన యేసు ప్రభు గారి యొక్క పెండ్లి విందుకు రాజాది రాజు పరమ తండ్రి పిలుస్తుండగా వారు రాలేదు. దాసులను పంపించి పిలుస్తుంటే వారు మాత్రం రాలేదు. రాకపోతే అప్పుడు ఏం చేస్తాడు మళ్ళీ రాజుగారు? కాగా అతడు, ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను, ఎద్దులను క్రొవ్విన పశువులను వధింపబడినవి అంతయు సిద్ధముగా ఉన్నది, పెండ్ల విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపెను గాని వారు కూడా లక్ష్యం చేయలేదంట. మళ్ళీ ఒకసారి అయితే రండి అని పంపించాడు. వాడు మళ్ళీ రాకపోతే మళ్ళీ దాసులను పంపిస్తున్నాడు. వేరే దాసులను పంపిస్తున్నాడు. ప్రవక్తలను పంపిస్తున్నాడు. అయ్యా, ఇదిగో మీ కొరకు చక్కని విందు ఏర్పాటు చేశాను. క్రొవ్విన ఎద్దులను ఏర్పాటు చేశాను. చక్కటి విందు సిద్ధపరిచాను. కొవ్విన పశువులను వధించాను. అంతా సిద్ధంగా ఉంది. రండి, విందులో పాల్గొండని మళ్ళీ రెండోసారి కూడా మరి రాజు వార్తమానం పంపించినప్పుడు దాసులతో, అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, ఆ పిండ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపెను గాని వారు లక్ష్యము చేయక, ఒకడు తన పొలమునకు మరొకడు తన వర్తకమునకు వెళ్ళిరి. ఏం చేశారంట? ఎవరైనా పెండ్లి విందు పిలిస్తే ఎలాంటోళ్ళైనా సరే ఆ పెళ్లికి వెళ్తారు. కానీ ఇక్కడ రాజాది రాజే పిలుస్తున్నాడు. ప్రభువులకు ప్రభువైన మరి తండ్రి పిలుస్తుంటే పెండ్లి విందుకి రండి రండి, ఇదిగో మీరు మొదట పిలువబడినప్పుడు రాలేదు, మళ్ళీ మీ కొరకు చక్కటి ఆహారాన్ని, విందును ఏర్పాటు చేశాను. మీ కొరకు మంచి మంచి విలువైన ఆహారాన్ని ఏర్పాటు చేశాను. ఆశీర్వాదాలను ఏర్పాటు చేశాను. రండి, నాతో పాల్గొనండి. నా సంతోషంలో మీరు కూడా పాలుభాగస్తులు కండి అని మళ్ళీ మరొక్కసారి. ఎందుకంటే మన దేవుడు కరుణా హృదయం గలవాడు, కనికరం గల దేవుడు, క్షమించే దేవుడు, దయ చూపే దేవుడు, జాలిగల దేవుడు. కాబట్టి ఆయన ఏం చేస్తుండంటే, పోన్లే మొదటిసారి పిలిచినప్పుడు వారు విందు సిద్ధపడలేదేమో అనుకొని రాలేదు అని మళ్ళీ ఆయన ప్రేమతో తన కొంతమంది దాసుల్ని మళ్ళీ పంపిస్తున్నాడు. ఇదిగో మీ కొరకు కొన్ని ఆశీర్వాదాలను ఏర్పాటు చేశాను. మంచి క్రొవ్విన ఆశీర్వాదాలను, అద్భుతాలను, మీ కొరకు మహత్కార్యాలను ఏర్పాటు చేస్తాను. మీ కొరకు పోషకమైన మంచి దీవెనలు మీకోసం ఉంచాను. ఆత్మీయ వరాలు మీకోసం ఉంచాను. రండి, నా యొద్దకు రండి, నాతో పాటు సంతోషించండి. నా కుమారుని వివాహంలో మీరు కూడా పాలుభాగస్తులు కండని పిలుస్తుంటే వీళ్ళేం చేస్తున్నారంట? లక్ష్యము చేయట్లేదంట. దేవుని యొక్క మాట నిర్లక్ష్యం చేస్తున్నారు. దేవుడు పిలుస్తున్నాడు, రండి, నా యొద్దకు రండి, నాతో కలిసి ఆనందించండి. నేను ఇచ్చే ఆ ఆశీర్వాదాల విందును పొందుకోండి అని వాళ్ళని పిలుస్తుంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఆ లక్ష్యము చేయక ఒకడు పొలమునకు ఒకడు వర్తకమునకు వెళ్ళారంట. ఆ బంధువులు ఏం చేస్తున్నారంట? పిలువబడిన వారు ఏం చేస్తున్నారంటే, ఆ వర్తమానానికి, ఆ దేవుని దగ్గరికి రాకుండా వారి పనిలో వాళ్ళు బిజీ అయిపోతున్నారు. ఈ లోకం అనే వ్యాపారంలో పడిపోతున్నారు. మరి ఈ లోకం అనే ఉద్యోగంలో, పనుల్లో బిజీ అయిపోతున్నారు. దేవుడేమో, నా చెంతకు రండి, ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి కలుగు చేస్తాను అని ఆయన పిలుస్తుంటే, నెమ్మదిస్తాను, మీకు ఆశీర్వాదం ఇస్తాను, నా చెంతన మీరు ఉండండి, మీకు ఇది మీ చింత యావత్తు నా మీద వేయుడని నాతో కలిసి ఆనందించుడి, నేనిచ్చే సంతోషం అనే విందులో పాలిభాగస్తులు కండి అంటే, నాకు చాలా బిజీ వర్క్ ఉందయ్యా,
నాకు మంచి పని ఉద్యోగం ఉంది. నేను చాలా బిజీ. నేనిప్పుడు రాలేను. నేను వ్యాపారం ఉంది. నా వ్యాపారాన్ని, బిజినెస్‌ని, నా పనుల్ని చక్కపరుచుకోవాలి. నాకు నన్ను నేను సిద్ధపరచుకోవాలి అని దూరంగా వెళ్ళిపోతున్నారు. దేవుని మాటను లక్ష్యము చేయక వాళ్ళు దూరంగా వెళ్ళిపోతున్నారంట. మరి అలా దూరంగా వెళ్ళిపోతును కూడా ఏం చేశారంట, ఒకడేమో తన పొలమునకు, మరి ఒకడు వర్తకమునకు వెళ్ళిరి. తక్కిన వారు అతని దాసులను పట్టుకొని అవమానపరిచి చంపిరి. మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు, కొంతమందేమో మాకు పనులున్నాయి, మాకు వ్యాపారం ఉంది, మాకు బిజినెస్ ఉంది, మేము చాలా బిజీ, మేము ఎప్పుడు రాలేము అని వాళ్ళు చెప్పి, సాకులు చెప్పి దూరంగా వెళ్ళిపోతున్నారు. కొంతమందేమో మిగిలిన వారు ఏం చేస్తున్నారంటే, ఆ దాసులను పట్టుకొనట అవమానపరిచి చంపేశారంట. అవును, మన జీవితంలో చూస్తున్నప్పుడు ఈ దాసులంటే దేవుని యొక్క ప్రవక్తలు, ఎంతో మంది దేవుని యొక్క ప్రవక్తలు పంపిస్తుంటాడు. ఇదిగో నా వాక్యాన్ని ప్రకటించి నా బిడ్డలు నా చెంతకు తీసుకురండి, నా నా ఆజ్ఞలను వారికి బోధించి వారు గైక్కునేటట్లు, నా చెంత ఉన్న సంతోషాన్ని, సమాధానాన్ని వాళ్ళు పొందుకునేటట్లు నా 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 దగ్గరికి తీసుకొని రమ్మని తన దాసుల్ని మరి దేవాది దేవుడు పంపిస్తుంటే, ఎంతో మంది దాసుల్ని వాళ్ళు హతమారుస్తున్నారు. సాక్షులుగా మారిపోతున్నారు. ఈ లోకం వాళ్ళని చంపేస్తుంది. రండి నా యొద్దకు రండి అని దేవుడు పిలుస్తుంటే, వాళ్ళు కొన్ని సాకులు చెప్పి పనుల్లో బిజీలైపోయి దేవుని యొక్క దేవుడు ఏర్పాటు చేసిన ఆశీర్వాదాల విందును పొందుకోకుండా దూరంగా వెళ్ళిపోతున్నారు. దేవుని అలక్ష్యం చేస్తున్నారు. దేవుడు చెప్పే మాటలు లక్ష్యం చేయక మేము దూరంగా వెళ్ళిపోతున్నారు. వాళ్ళు దూరంగా వెళ్ళిపోవడమే కాకుండా వాడిని అవమానిస్తున్నారట. మీ దేవుడు గొప్ప దేవుడా, మీ దేవుడు ఈ కార్యాలు చేస్తాడా, మీ దేవుడు ఎలాంటివాడా అని అవమానపరచి మరి చంపేస్తున్నారు. సాక్షులుగా ఎంతో మంది ప్రవక్తలు సాక్షులుగా మారిపోయారు. అటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు, ఆ దాసులు చనిపోయినప్పుడు, దేవుని అవమానపరిచినప్పుడు వాళ్ళు మరి రాజుగారు ఊరుకుంటారా? రాజుగారు ఏం చేస్తున్నారు, కాబట్టి రాజు కోపపడి, రాజుగారికి కోపం వచ్చేసింది, పరమ తండ్రికి కోపం వచ్చేసింది, పరలోకపు తండ్రికి కోపం వచ్చేసింది. ఆయన ఎంతో కనికరపడి, జాలిపడి, ఆయన క్షమించే హృదయంతో తన కుమారుని యొక్క విందుకి మొదటిసారి ప్రేమతో పిలిచాడు. రెండోసారి వారి మీద కనికరపడి, అయ్యా ఇదిగో మీకోసం మంచి విందుని ఏర్పాటు చేశాను రండి అని మళ్ళీ ఇంకోసారి పంపినప్పుడు, అప్పుడు కూడా రాకపోతే మరి మూడొకసారి తన దాసుల్ని పంపి తనను తీసుకురమ్మంటే వాళ్ళు ఏం చేశారు, అవమానపరిచి చంపేశారు తన దాసులందరినీ. అప్పుడు రాజాది రాజుకి కోపం వచ్చింది. చాలా భయంకరమైన కోపం వచ్చి రాజు కోపపడి తన దండ్లను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణము తగలబెట్టించెను. ఎంత కోపం రాజుకి, ఎంత కోపం అండి. రాజుకు కోపం వస్తే ఆ కోపాన్ని ఎంత పెద్ద బహుమానం ఇచ్చినా మనం అది తీర్చలేమంట. తన ఒడిలో ఎంత బలమైన మరి బహుమానం పెట్టినా సరే ఆ కోపాన్ని తీర్చలేమని మరి సామెతల గ్రంథంలో మరి సొలొమోను అంటున్నాడు, రాజుకు వచ్చిన కోపాన్ని మనం తగ్గించలేమంట. అటువంటిదే మరి ఇక్కడికి రాజు గారికి చాలా కోపం వచ్చింది. నేను ఎంతో ప్రేమతో పిలుస్తున్నానే, నేను ఎంతో ఆశతో పిలుస్తున్నానే, నా దగ్గరికి వచ్చి వారు నెమ్మది కలుగుతుంది కదా అని పిలుస్తుంటే వాళ్ళేమో నన్ను అపహాసిస్తున్నారు, అవమానిస్తున్నారు, నన్ను లక్ష్యము చెయ్యట్లేదు అని ఆయన తన దండ్లను, తన సైన్యాన్ని పంపించి వారందరినీ చంపేసి అక్కడున్న ప్రాంతాన్ని అంతటిని కాల్చేశారంట. మరి చూసినప్పుడు సామెతల గ్రంథం 20వ వచనం చూసినప్పుడు, 20వ అధ్యాయము 2వ వచనం దగ్గర నుంచి చూస్తే, సామెతల గ్రంథం 20వ అధ్యాయం 2వ వచనంలో, రాజు వలన భయము సింహ గర్జన వంటిది, రాజునకు క్రోధము పుట్టించువారు తమకు ప్రాణ మోసము తెచ్చుకుందురు. ఎంతలా చూస్తున్నామా, రాజుగారు వల్ల వచ్చే భయం అంట సింహం గర్జన వలె ఉంటదంట. ఎక్కడో ఆ అడవిలో ఉండి లేకపోతే ఒక జూలో ఉండి మనం చూసినప్పుడు ఆ గర్జన అంట మనం వినలేమంట. ఎంత దూరాన ఉన్నా సరే దాని గర్జన, సింహపు గర్జన చాలా భయంకరంగా ఉంటది. ఆ గర్జనకే మనం సగం చచ్చిపోతామంట. అటువంటి సింహపు గర్జన వంటిదంట రాజుగారి కోపం. ఆ కోపము పుట్టించు వారికంట
ప్రాణం మీదకి తెచ్చుకోవడమే, ప్రాణం మోసమే తెచ్చుకుంటారట. రాజుగారి వలన వస్తే కోపం అది ప్రాణాలకే ముప్పు. అటువంటిదే జరిగింది. రాజుగారు ఎంతో ప్రేమతో కనికరపడి జాలితో రండి రండి అని 3 సార్లు పిలిచిన తన దాసులను పంపి, రండయ్యా నా విందులో ఆనగించండి, నాతో సంతోషపడండి అని వాళ్ళు పిలిస్తే వాళ్ళు కొన్ని సాకులు చెప్పి దేవుని మాటను వినకుండా దూరంగా వెళ్ళిపోవడమే కాకుండా ఉన్న వాళ్ళు ఏం చేశారంటే తన దాసులను పట్టుకొని అవమానపరిచి చంపేశారు. అప్పుడు రాజుకి బాగా కోపం వచ్చేసింది. కోపం వచ్చేసి ఆ నరహంతకులంట సంహరించేసి మరి సైన్యం పంపించింది. రాజు యొక్క సైన్యం ఎలా ఉంటది, ఆయన అసలే సైన్యములకు అధిపతి యొక్క యెహోవా అని ఆయనకి మరి నామం ఉంది. ఆయన నామమే భయంకరమైనది, సైన్యములకు అధిపతి యొక్క యెహోవా. అటువంటి దేవుడు మరి ఊరుకుంటాడా? ఆయనే యుద్ధ శూరుడై తన సైన్యాన్ని పంపించి తనను ఎవరైతే ద్వేషిస్తున్నారో, తన మాటని ఎవరైతే అలక్ష్యం చేస్తున్నారో, తననైతే ఎవరైతే అవమానపరిచారో వారిని సంహరించేశాడంట. రాజుకొచ్చే కోపము మరణానికే దారితీస్తుంది. ఇక్కడ కూడా దేవుని సన్నిధిలో వారు రాజు యొక్క కోపాన్ని దేవుని యొక్క కోపాన్ని తెప్పించుకొని ఆ నరహంతకం నుంచి వారి పట్టణం అంతటిని తగలబెట్టించేశాను అంటున్నాడు. అవును, దేవుని ఉగ్రత నుండి ఎవ్వరూ తప్పించుకోలేరు. దేవుని మాటను మనం అలక్ష్యం చేయకూడదు. దేవుడు రమ్మన్నప్పుడు రావాలి. దేవుడు పిలిచినప్పుడు మనం పిలుపుకు తగినట్లు మనం సిద్ధపడి జీవిస్తూ ఉండాలి. దేవుడు మన కొరకు మంచి విందుని ఏర్పాటు చేస్తాడు. ఆయన చెప్తున్నాడు కదా, క్రొవ్విన నా విందు సిద్ధపరిచి ఉన్నాను, ఎద్దులను క్రొవ్విన పశువులను వధింపబడినవి అంతయు సిద్ధముగా ఉన్నది. మన కొరకు ఆయన సిద్ధపరిచిన మేలులతో మనల్ని విందు ఆరగిస్తున్నాడు. ఆ మేలులని విందు మనం తినాలి. మన కొరకు సిద్ధపరిచిన ఆ మేలులను మనం అనుభవించాలి అంటే దేవుని చెంతకు, దేవుని యొక్క పిలుపుకు తగినట్లు మనం జీవిస్తూ ఉండాలి. ఎప్పుడైతే తన సొంత వారిని, తన జనాంగాన్ని, తన బంధువులని పిలిచినప్పుడు వారు తనని అవమానపరిచినందుకు వారిని చంపేసినప్పుడు మరి ఆ పెండ్లి మీద ఆగిపోతుందా? నువ్వు నేను రాకపోయినా సరే పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తె ఉంటే అక్కడ చక్కగా పెళ్లి అది జరిగిపోతుంది. అలాగే ఇక్కడ ఆ పెండ్లి విందు కోసం, ఆ వివాహం మహోత్సవం కొరకు రాలేదు. వాళ్ళు పిలిచిన వారు రాలేదు. రాకపోతే ఆ పెళ్లి ఆగిపోదు కదా! పెండ్లి విందు ఆగిపోదు కదా! అక్కడికి మళ్ళీ దేవుడు ఏం చేస్తున్నాడంటే, అప్పుడు అతడు పెండ్లి విందు సిద్ధముగా ఉన్నది గాని పిలువబడిన వారు పాత్రులు కారు. నేను పిలిచాను, చాలా మందిని పిలిచాను. నా బంధువులు, నా జనాంగాన్ని, నా కుటుంబస్తులను అందరిని పిలిచాను. వారు రాలేదు. నాకు అయిన వాళ్ళందరినీ పిలిచాను. వాళ్ళు రాలేదు. వాళ్ళు పిలువబడిన వాళ్ళు పాత్రులు కారు కాబట్టి నేనిప్పుడు క్రొత్త వారిని పిలుస్తాను. ఎవరినంటే వాడు చెప్తున్నాడు కదా 9వ వచనంలో, గనుక రాజమార్గములకు పోయి మీకు కనబడు వారినందరినీ పెండ్లి విందుకు పిలువుడని తన దాసులతో చెప్పెను. ఆ దాసులు రాజమార్గములకు పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తమకు కనబడి వారిని అందరినీ పోగు చేసిరి గనుక విందుకు వచ్చిన వారితో ఆ పెండ్లిశాల నిండెను అంటున్నాడు. దేవుడు పిలిచిన వారి పిలుపుకు తగినట్లు వారు రాకపోతే దేవుడు ఏం చేస్తున్నాడంటే, దేవుడు మళ్ళీ ఆయన పిలుస్తున్నాడు. ఇంకొంతమందిని పిలుస్తున్నాడు. వారు ఎవరంటే ఈ లోకంలో ఉన్న అన్య జనాంగులమైన మనల్ని పిలుస్తున్నాడు. యూదా ఇజ్రాయేలు కాకుండా ఇజ్రాయేలులుగా దేవుని యొక్క యేసు క్రీస్తుని యొక్క రక్తముచే కడగబడిన మనల్ని పిలుస్తున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 21-31 వచనాలు చూసినప్పుడు ఆయన పరిశుద్ధ రక్తము చేత కడగబడి పరిశుద్ధులుగా తీర్చబడిన మనల్ని ఆయన పిలుస్తున్నాడు. అదేంటంటే 22వ వచనం చూస్తున్నప్పుడు 3వ అధ్యాయం 22వ వచనంలో, అది యేసు క్రీస్తునందలి విశ్వాస మూలమైనదై నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అయినది. ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతని క్రీస్తు యేసునందలి విమోచనం ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. దేవుడు ఎంత గొప్ప దేవుడండి. ఈ లోకం అందరూ ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి
దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నామంట. మరి అక్కడ దేవాది దేవుడు రాజాది రాజు తన కుమారుని యొక్క పెండ్లి విందు ఏర్పాటు చేస్తే, మరి తన బంధువులు తన స్నేహితులు అందరినీ పిలిచినప్పుడు వాళ్ళకి తేడా లేదు. మనము దేవుని నమ్మని వారి మనకి తేడా లేదు కానీ అందరం పాపంలోనే ఉన్నాం. అప్పుడు ఆ పాపంలో ఉన్నప్పుడు దేవుడు ఒక అనుగ్రహం ఇచ్చాడు. అదేంటంటే ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి దేవుని నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందరి విమోచనం ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుతున్నారు. ఎప్పుడైతే మనము యేసు క్రీస్తు దేవుడని, మనకు రక్షకుడని, ఆయనే మనకు విశ్వాసంతో ఆయనని నమ్మినప్పుడు నమ్మువారంట ఆయన కృప చేతని, దేవుని కృప చేతని, దేవుని మీద మనం ఎప్పుడైతే నమ్మకం పెట్టుకొని ఆయనందు విశ్వాసంతో దేవాది దేవుని యొక్క పాదాల చెంత చేరుతున్నామో, దేవుడు ఏం చేస్తాడంటే ఆయన కృప చేతని క్రీస్తు యేసునందలి విమోచనం ద్వారా ఉచితముగా నీతిమంతులమని తీర్చబడుతున్నాం. మనం ఏ భేదం లేదండి. అందరం పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నాం. దూరంగా ఉంటున్న మనల్ని యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ రక్తంలో ఆయన కృప చేతనే మనల్ని ఉచితముగా నీతిమంతులుగా ఏర్పాటు చేసుకున్నాడు. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. అక్కడ ఆ పెండ్లి విందుకి తను పిలిచిన వారు రాకపోతే రెండోసారి పిలుపు ఎవరికి ఇస్తున్నాడంటే, మరి ఈ లోకంలో పెండ్లి విందు సిద్ధంగా ఉన్నది కానీ పిలవబడిన వారు పాతులు కారు కాబట్టి ఎక్కడికి వెళ్ళమన్నాడు? రాజమార్గాల్లోకి వెళ్ళండి, ఈ లోకంలోకి వెళ్ళండి. ఈ లోకంలో పోయి మీకు కనబడు వారిని అందరినీ పిలవండి. అందులో చెడ్డవారిని పిలుస్తున్నారు, మంచి వారిని పిలుస్తున్నాడు. కనబడి వారిని అందరితో తీసుకొచ్చి ఆ విందుశాల నింపేశాడు. దేవాది దేవుడు రాజాది రాజు యొక్క కుమారుని యొక్క వివాహ మహోత్సవానికి, ఆ వివాహంలో ఏర్పాటు చేసిన విందుకి దేవుడు ఆయన అనుగ్రహం చేత, ఆయన కృప చేత ఎవరైతే దేవుని నమ్ముకున్నారో వారందరినీ దేవుడు ఉచితముగా నీతిమంతులుగా తీర్చి వారినందరినీ ఆ పెండ్లి విందుకి తీసుకువచ్చేశాడు. దేవునితో కలిసి ఆనందించడానికి, దేవుల్లో ఆ సంతోషంలో పాలు పొందుకోవడానికి ఎవరైతే యేసుక్రీస్తుని దేవుడుగా నమ్మారో, ఆయన యందు విశ్వాసం ఉంచుతున్నారు, వాళ్ళనంట దేవుడు ఆయన కృప చేత, ఆయన పరిశుద్ధ రక్తము చేత ఉచితముగా నీతిమంతులుగా మార్చేశారు. మనం అసలు రాజుగారి యొక్క వివాహానికి కామన్‌గా ఒక రాజుగారి యొక్క దర్శనానికి గాని, రాజుగారి యొక్క వివాహానికి గాని మనం వెళ్ళే అర్హత మనకు ఉండదు. కానీ రాజాది రాజే మరి వెళ్ళండి, రాజమార్గంలోకి వెళ్ళి ఎవరైతే మంచివారైనా, చెడ్డవారైనా మీకు కనబడని అందరిని తీసుకొచ్చి నా నా పెండ్లి విందు నింపండి, నా పెండ్లిశాలను నింపండి అంటే ఆ దాసులు వెళ్ళి వారు దేవుణ్ణి ప్రకటించి దేవుని సన్నిధికి అందరినీ తీసుకొచ్చారంట. ఈరోజు మనం ఆయన సన్నిధిలో, మనము కూడా ఆయన సన్నిధిలో ఆయన పెండ్లి విందును ఆరంగిస్తున్నాం. దేవుడిస్తున్న పరిశుద్ధ ఆహారాన్ని, జీవపు ఆ మన్నాని మనం భుజిస్తున్నాం. ఆ పెండ్లి విందులో మనం కూడా సంతోషంతో పాల్గొనడానికి నీతిమంతులుగా పరిశుద్ధ రక్తంలో కడగబడిన మనకి ఆయన కృప ద్వారా ఆయన ఉచితముగా మనల్ని నీతిమంతులుగా మార్చాడు. కాబట్టి మనము పిలువబడిన వారిగా, దేవుడు ఏర్పరచుకున్న వారిగా, ఒక చిన్న మందగా మనల్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఎవరైతే దేవుడు నమ్ముతున్నారో, కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే మనం ఆయన ఏర్పాటు చేసిన ఆ పెండ్లి విందుకి వెళ్ళాం. ఆ పెండ్లి విందు సాలంట వచ్చిన వారందరితో నిండిపోయిందంట. చక్కగా కలకల్లాడుతుంది. ఎంతో సంతోషంతో ఆ పెండ్లి విందు కలకల్లాడుతుంది. దేవుడు మనకు అనుగ్రహించాడు. మనం యూదులం కాదు, ఇజ్రాయేల్ కాదు, కానీ దేవుని యొక్క పరిశుద్ధ రక్తము చేత యేసు క్రీస్తు నామములో మనల్ని నీతిమంతులుగా దేవాది దేవుడు మార్చాడు. ఆయన మార్చినప్పుడు ఆయనతో పాటు సంతోషించడానికి ఆ పెండ్లి విందులో, ఆ గొర్రెపిల్ల మహోత్సవంలో మనము కూడా సంతోషించడానికి అర్హులుగా, పిలువబడిన వారుగా, ఏర్పరచబడిన వారుగా దేవుడు మనకి అర్హత దయచేశాడు. అప్పుడు ఆ అర్హతలో ఉంటున్నప్పుడు అక్కడ చక్కగా ఆ సాలంతా నిన్నప్పుడు రాజుగారు ఎంతో సంతోషంతో ఒక్క
ఒక్కసారి అక్కడ కూర్చున్న వారిని అందరినీ చూసొద్దాం అని సంతోషంతో వస్తున్నాడంట. 11వ వచనం చూసినప్పుడు రాజు కూర్చున్న వారిని చూడలోపలకు వచ్చి అక్కడ పెండ్లు వస్త్రం ధరించుకొని ఒకరిని చూచి అంటున్నాడు. రాజుగారు పిలుచు ఎప్పుడైతే చక్కగా పెండ్లు ఇంత నిండిపోయి ఆహారం తింటున్నారో అప్పుడు రాజుగారు అందరిని ఒకసారి చూసొద్దాం, ఎలా ఉన్నారు ఏంటి అని రాజాది రాజు అలా నడుచుకొని వెళుతుంటే, అందరినీ చూసుకొని వెళుతుంటే అక్కడంట ఒక పెండ్లి వస్త్రము ధరించుకొని ఒకరిని చూచాడంట. ఇదేంటి, దేవుడేమో నీతిమంతులుగా మార్చాడు, చక్కగా దేవుని సన్నిధికి ఏర్పరచబడ్డాం, దేవుని రాజ్యానికి, ఆయన రాజ్యంలో మనకి ఆ పెండ్లి విందులో పాల్గొవడానికి మనకి అర్హత వచ్చింది అని అనుకుంటుంటే, మరి ఇక్కడ రాజుగారు వచ్చి మనం దర్శించినప్పుడు, తీర్పు దినాన మనం దేవుని ఎదుట నిలబడినప్పుడు, అంటే రాజు మనల్ని దర్శిస్తున్నప్పుడు, మనల్ని చూస్తున్నప్పుడు మనము కూడా పెండ్లి వస్త్రం ధరించి ఉండాలంట. అక్కడికి అలా లోపలికి వచ్చి చూస్తున్నప్పుడు పెండ్లి వస్త్రం ధరించుకొని ఒకరిని చూచి అంటున్నాడు. మనం ఎక్కడికైనా ఏం చేస్తాం, చక్కగా ఫంక్షన్కి వెళ్తున్నాము అంటే ఉన్న చీరల్లోంచో, ఉన్న మంచి బట్టల్లోంచో ఒక మంచి సూటో, లేకపోతే మంచి డ్రెస్సో, లేకపోతే ఒక మంచి చీర సిద్ధపరుచుకొని చక్కగా మనం అలంకరించుకొని ఆ ఫంక్షన్‌కి, ఆ పెండ్లి విందుకి వెళతాం. కానీ ఎంత లేని వాళ్ళైనా సరే, ఆ ఉన్న చీరల్లోంచో, ఉన్న మంచి బట్టల్లోంచో మంచి దాన్ని తీసుకొని సిద్ధపరచుకొని వాళ్ళు తయారై ఎళ్తారు. మరి ఇక్కడికి వచ్చిన వాళ్ళలో అందరూ పిలవగానే పరిగెట్టుకొని వచ్చేసారంట. కానీ అక్కడ ఒక పెండ్లి వస్త్రం లేని మనిషిని చూసాడంట. ఆ పెండ్లి వస్త్రం లేని మనిషిని చూచి మరి అంటున్నాడు, మనము కూడా సిద్ధపడుతూ ఉండాలి. పెండ్లి విందుకు, దేవుని యొక్క ఆ పెండ్లి విందుకు, దేవుని యొక్క రెండో రాకడ కొరకు మనం సిద్ధపడుతూ ఉండాలి. మరి చెప్తున్నాడు కదా, కీర్తనల గ్రంథం 96 అధ్యాయం 9వ వచనంలో అంటున్నాడు, పరిశుద్ధ అలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారం చేయడం అని చెప్తున్నాడు. ఎవరికండి, దేవుని సన్నిధికి వెళ్తున్నప్పుడు, దేవుని రాజ్యంలోకి మనం అడుగు పడుతున్నప్పుడు దేవుడిచ్చిన పరిశుద్ధ అలంకారములు ధరించుకుంటూ ఉండాలి. పరిశుద్ధ అలంకారములు అంటే ఏంటి, దేవుని సన్నిధిలో మనం చక్కటి డ్రెస్ వేసుకొని వెళ్ళాలనా కాదు కదా. దేవుని సన్నిధిలో పరిశుద్ధ అలంకారములు అంటే మరి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో చెప్తున్నాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనంలో మరి ఏ వస్త్రాలు మనం ధరించాలి అంటే, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనంలో అంటున్నాడు, అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దిస్లోని యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును అంటున్నాడు. ఎవరండి ఈ లోకాన్ని జయించేవారు, ఈ లోకంలో ఉన్న శరీరాశలను జయించేవారు, ఈ లోకంలో ఉన్న నేత్రాశలను జయించేవారు, ఈ లోకంలో ఉన్న దురాశలను జయించేవారు, ఈ లోకంలో ఉన్న మరి ఆ ఉద్యోగం, వ్యాపారం అనే పరిస్థితుల్లో దూరంగా వెళ్ళిపోయారే, అలాంటి వాటినన్నిటిని జయించి దేవుని యొక్క పరిశుద్ధ వస్త్రం, తెల్లని వస్త్రాన్ని ధరించుకొని దేవుడిచ్చే పిలుపుకి, దేవుడిచ్చే మరి ఆ విందు ఆ ఏర్పాటుకి మనం కూడా సిద్ధపడి వెళ్తూ ఉండాలి. ఆ విందు సిద్ధపడాలి అంటే, ఆ తెల్లని వస్త్రం ధరించుకోవాలి అంటే మనం ఏం చేయాలంటే, అక్కడే 3వ అధ్యాయం 2వ వచనంలో అంటున్నాడు కదా, నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా కనబడలేదు కనుక జాగరూకుడవై చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచుము. నీవెలాగ ఉపదేశం పొందితో ఎలాగ వింటువో జ్ఞాపకం చేసుకొని దాని గైకొనుచు మారు మనసు పొందుము. ఏం చేయాలంట, నువ్వు ఎలాగ ఉపదేశము పొందితువో, నువ్వు వింటున్నావే ప్రతిరోజు దేవుడు చెప్తున్న వాక్యం వింటున్నావే, ఏ ఉపదేశం అయితే వింటున్నావో దానిని అలాగే పాటించి మారు మనసు పొందుము అంటున్నాడు. ఒక్క క్రియ చేస్తే చాలు, దేవుని యొక్క తెల్లని వస్త్రాన్ని, దేవుని యొక్క పెండ్లి విందుకి ఏర్పాటు చేయబడిన ఆ పెండ్లి వస్త్రాన్ని మనం ధరించగలుగుతాం. మనకు దేవుడు ప్రతిరోజు బోధిస్తున్నాడు. ఆ బోధను విని మర్చిపోయేవారుగా కాకుండా, వాటిని విని నీవెలాగ ఉపదేశం పొందుతువో, ఎలాగ వింటువో జ్ఞాపకము చేసుకొని దానిని గైకొనుచు మారు మనసు పొందుము. నీవు జాగరూకుడవై ఉండని ఎడల
నేను దొంగవలే వచ్చేదను, ఏ గడియ నీ మీదకు వచ్చేదనో నీకు తెలియనే లేదు. అయితే తమ వస్త్రములు అపవిత్రపరచుకుని కొందరు సార్దీసుల యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. జయించు వారు అలాగున తెల్లని వస్త్రములు ధరించెదరు. పెండ్లి వస్త్రం మనం ధరించాలి అంటే రాజాదిరాజు మనం తీర్పు దినంలోకి వచ్చినప్పుడు, ఆయన దర్శిస్తున్నప్పుడు, మనల్ని చూస్తున్నప్పుడు మనము జయించు వారు ఎలా అయితే తెల్లని వస్త్రాలు ధరించుకున్నారో ఆ పెండ్లి వస్త్రాన్ని మనం ధరించుకోవాలి. అటువంటి పెండ్లి వస్త్రాన్ని ధరించుకోవాలంటే మనకి దేవుడు రోజు బోధిస్తున్న ఆ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకొని గైకొనే వారిగా ఉన్నప్పుడు జయించు వారి లెక్కల్లో ఉంటాం. ఈ లోకాన్ని జయించి దేవుడు వచ్చినప్పుడు దేవుని యొక్క సన్నిధిలో జయించు వారిగా మనం ఉంటాం. ఇక్కడ పెండ్లి వస్త్రం ధరించుకున్న ఒకరిని చూచి అంటున్నాడు కదా, స్నేహితుడా పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగ వచ్చితివి అని అడుగగా వాడి మౌని ఉంటున్నాను. దేవుడు మనల్ని ఏమో స్నేహితుడా అని పిలుస్తున్నాడు. ఎవరైతే నా మాటలు విని మీరు మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నాకు స్నేహితులై ఉంటారన్నాడు. మనమేమో దేవుడు నా మాటలు విని దేవుడి మాటలు విని వాటిని గైకొని పాటించే వారినేమో దేవుడు స్నేహితుడా అని పిలుస్తున్నాడు. ఇక్కడ స్నేహితుడా నువ్వు నా మాటలు విన్నావు, నా మాటలు చక్కగా ఆలకిస్తున్నావు, వాటిని శ్రద్ధగా చేస్తున్నావు కాబట్టి స్నేహితుడు అని పిలుస్తున్నాడు. కానీ ఆ స్నేహితుడు ఏం చేస్తున్నాడంటే వినడం వరకే చేస్తున్నాడు. అతడు పెండ్లి వస్త్రం ధరించుకోలేదు. పెండ్లి వస్త్రం కావాలంటే విని గైకొని మారు మనసు పొందిన వారికే, జయించు వారికే, అవి పాటించు వారికే, తన ఆజ్ఞలను కట్టలను పాటించు వారికే ఆయన ఆశీర్వాదం మరి అవి దొరుకుతాయి. కాబట్టి అవి పాటించలేదు కాబట్టి తను అక్కడ ఏది నీ పెండ్లి వస్త్రం అంటే మౌనిగా అయిపోయాడు. మనం కూడా దేవుడు వచ్చినప్పుడు, దేవుడు రాకడ వచ్చినప్పుడు, ఆయన యొక్క గొర్రెపిల్ల వివాహ మహోత్సవం జరుగుతున్నప్పుడు ఆయన సన్నిధిలో మౌనంగా ఉండేవారిగా కాకుండా దేవుని సన్నిధిలో బడా మంచి నమ్మకమైన దాసుడా, నా స్నేహితుడా అని మనం ఆయన సన్నిధిలో ఆయనతో పిలువబడేవారిగా ఉండాలి. ఆ పెండ్లి విందుకు సిద్ధపడేవారిగా ఉండాలి. మరి స్నేహితుడా అని ఎంతో చక్కగా పిలుస్తున్న దేవునికి మనం ఇస్తున్న బహుమానం ఏంటి? మన స్నేహితుడు ప్రాణము కన్నా తన ప్రాణాన్ని పెట్టి మనల్ని కొనుక్కున్నాడు. తన విలువైన రక్తాన్ని పెట్టి కొనుక్కున్నాడు. తన మాటలు ఆలకించే వారిని నా స్నేహితుడా అని పిలుస్తున్నాడు. ఎంత మంచి మరి విలువైన మరి పదముతో దేవుడు మనల్ని పిలుస్తుంటే, మరి దేవునికి హత్తుకునే పదానిగా మనం పిలుస్తుంటే, మనమేమో దేవుడి విషయాలన్నీ వింటున్నాము, ఆయన సన్నిధిలో ఉంటున్నాం, ఆయన మాటలు వింటున్నాం, ఆయనతో శ్రద్ధగా నడుస్తున్నాం. కానీ గైకొని మారు మనసు పొందినప్పుడు అప్పుడు మనకి జయించు వారిగా పెండ్లి వస్త్రం మనకి దొరుకుతుంటుంది. ఆ పెండ్లి వస్త్రాన్ని ధరించకపోతే ఏం చేస్తాడంటే అంతట రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటి లోపలికి తోసివేయడి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండునని పరిచారకులతో చెప్పెను. కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పాను. మనము పిలువబడిన వారిలో, ఏర్పరచబడిన వారిలో ఉండాలి అంటే మనము పెండ్లి వస్త్రం ధరించుకొని ఉండాలి. దేవుడి పిలుపుకు తగినట్లు, ఆయన ఏర్పాటుకు తగినట్లు, ఆయన మన ప్రతిరోజు సాయంకాలం మనతో మాట్లాడుతున్న ఆ విలువైన మాటలను మనం భద్రపరచుకోవడము చేసుకొని, జ్ఞాపకం చేసుకుని వాటిని పాటిస్తున్నప్పుడు ఆయన జయించు వారిగా మనల్ని చేస్తుంటాడు. ఆయన తెల్లని వస్త్రాలతో మనల్ని నింపుతుంటాడు. ఆ జీవ గ్రంథంలో మన పేర్లని రాసుకుంటాడు. లేదంటే అక్కడ నరకంలో వేయబడతాం. అక్కడ పండ్లు కొరుకుటయు, కటిక చీకటి, అక్కడ పురుగు చావదు, భయంకరమైన పరిస్థితి. ఆ పరిస్థితిలోకి వెళ్ళే కన్నా దేవునితో సంతోషించే పరిస్థితి, దేవుడిచ్చిన ఆశీర్వాదాలు పొందుకునే ఆ విందులోకి వెళ్ళడానికి, దేవుడిచ్చే ఆత్మీయ వరాలతో అభిషేకించుకునే ఆ విందు ఏర్పాటుశాలలోకి వెళ్ళాలి అంటే, దేవుడితో పాటు మనం ఆయనతో సంతోషం పొందుకోవాలి అంటే దేవుడిచ్చే ఆ తెల్లని వస్త్రాన్ని, ఈ లోకాన్ని జయించాలి. ఈ లోకంలో ఉన్న మరి ఆ విషయాలను మనం లోకంలో జరుగుతున్న వాటిని మనం వాటి మీద శ్రద్ధ పెట్టకుండా, వాటి మీద మనం శ్రద్ధ చూపకుండా దేవుని వాక్యాన్ని విని గైకొని మారు మనసు పొందినప్పుడు దేవుని యొక్క పెండ్లి వస్త్రాన్ని ధరించుకునే వారిగా ఉంటాం. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. దేవుని యొక్క సన్నిధిలో మనం పెండ్లి వస్త్రంగా
అన్ని ధరించుకునే వారిగా ఉండాలి. ప్రార్థన చేసుకొని మరి ప్రార్థనలోకి వెళ్దాం. స్తోత్రమయ్యా, స్తోత్రం 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 స్తోత్రం. రాజాది రాజానికి కొందాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి దేవుడో దేవా, మమ్మల్ని స్నేహితులుగా పిలుస్తున్నవాడా, నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నా స్నేహితుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. రాజాది రాజానికి వందనాలు చెల్లిస్తున్నాను. గొప్ప దేవానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మహిమా స్వరూపుడే రాజాది రాజుగా దేవా, ఇదిగో నీ ఏకైక కుమారుడైన అద్వితీయ కుమారుడైన దేవా యేసు ప్రభు గారి విందులోకి పెళ్లి విందులోకి దేవా మమ్మల్ని దేవా అర్హులము కాని మమ్మల్ని దేవా పిలుచుకుంటున్న వాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, ఈ లోకమంతా ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్న స్థితిలో మేము ఉంటున్నప్పుడు దేవా, అయ్యా ఇదిగో నీ మహోన్నతమైన కృపచేత దేవా, నీ ఇదిగో యేసుక్రీస్తు నామములో దేవా మమ్మల్ని ఇదిగో ఉచితముగా దేవా విశ్వాసంతో నీ యందు విశ్వాసంతో నిన్ను నమ్ముకున్నప్పుడు దేవా మమ్మల్ని నీతిమంతులుగా ఏర్పాటు చేసుకుని దేవా నువ్వు నమ్మి దేవా నీ పెండ్ల విందుకు మమ్మల్ని విగోతండి పిలిచిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత గొప్ప ప్రేమతో దేవా మమ్మల్ని సన్నిధికి పిలుచుకుంటున్నావయ్యా. నువ్వు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నావు, అందుకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, నువ్వు వచ్చినప్పుడు దేవా, నీ రాకడు వచ్చినప్పుడు దేవా, ఇదిగో తండ్రి నేను సిద్ధపాటు కలిగి దేవా నీతో కలిసి ఆనందించే విధంగా దేవా మాకు పెండ్ల వస్త్రాన్ని దేవా ధరింపచేయవచ్చున్నానయ్యా. అయ్యా ఈ లోకాన్ని జయించేవారుగా దేవా, అయ్యా ఇదిగో తండ్రి దేవా ఈ లోకంలో దేవా ఉన్న దేవా ఇగో మా శరీరాశులు నేత్రాశులను జీవపుడంబాలను దేవా మేము ఇగో జయించేవారిగా దేవా, అయ్యా ఇదిగో నీ సన్నిధిలో దేవా ఉన్న పెండ్లి వస్త్రాన్ని ధరించుకోవడానికి కృప చూపించబడుచున్నాను. నీ సన్నిధిలో ఉన్న దేవా ఆ పెండ్లి విందులో దేవా నీతో పాల్గొనడానికి కృప చూపించబడుచున్నానయ్యా. నీవు సహాయం దాచేయబడుచున్నాను. నీ కృప లేనిదే దేవా మేము ఉచితముగా నీతిమంతులుగా మారలేమయ్యా. కేవలం నీ కృప వల్లనే దేవా, అయ్యా ఇదిగో తండ్రి పాపులమైన మమ్మల్ని దేవా నీ పరిశుద్ధ రక్తంలో కడిగి పవిత్రపరిచి దేవా ఇదిగో నీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరుస్తున్నవాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. పిలవబడిన వారు అనేకులు అంటున్నావయ్యా, ఏర్పరచబడిన వారు కొందరే అంటున్నావయ్యా. అయ్యా ఇదిగో తండ్రి మేము ఏర్పరచబడే గుంపులో ఉండడానికి కృప చూపించబడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి మేము పెండ్ల వస్త్రాన్ని ధరించుకొని దేవా సిద్ధపాటు కలిగి జీవించడానికి కృప చూపించబడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నువ్వు అనేక మంది దేవా ఇదిగో పిలిచిన వారి దగ్గరికి వెళ్ళి పిలిచినప్పుడు దేవా వారి సాకులు చెప్పి దేవా అయ్యా ఇగో నీ దాసులను దేవా అవమానపరిచి చంపి ఉన్నారయ్యా. అయ్యా ఇదిగో తండ్రి అటువంటి స్థితిలో మేము ఉండకుండా దేవా ఎటువంటి సాకులు చెప్పకుండా దేవా నీ నామానికి అవమానం తెచ్చేవారిగా మేము ఉండకుండా దేవా అయ్యా నీ పిలుపుకు తగినట్లు దేవా నువ్వు ఏర్పరచబడిన గుంపులో ఉండడానికి నీతో కలిసి ఆనందించడానికి దేవా నువ్వు కృప చూపించబడుచున్నానయ్యా. అయ్యా నీతో కలిసి ఆనందించినప్పుడు దేవా అయ్యా ఇదిగో నీ సంతోషాన్ని సమాధానాన్ని మాకు అనుగ్రహించే గొప్ప దేవుడు దేవా. అయ్యా ఇదిగో తండ్రి విత్తిన వ్యాఖ్యాన్ని దీవించి ఆశించబడుచున్నాను. నీకే మహిమా ఘనత చెల్లిస్తున్నానయ్యా. నీకే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి దేవుడు దేవా. ఇదిగో చేరి వచ్చిన ప్రతి బిడ్డని చేతికి అప్పగిస్తున్నాను, ప్రతి కుటుంబాన్ని చేతికి అప్పగిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి మేము ఎత్తపడే గుంపులో ఉండాలని కృప చూపించబడుచున్నాను. పెండ్లి వస్త్రాలు ధరించుకుని దేవా ఏర్పరచబడిన వారితో దేవా ఇదిగో నీ పెండ్లి విందులో దేవా సంతోషంతో సమాధానంతో దేవా నీ ఇచ్చే ఆశీర్వాదాలను అనే విందును మేము ఆరగించడానికి కృప చూపించి మమ్మల్ని బలపరచమని యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో అడిగి పొంది ఉన్నాను నా పరమ తండ్రి, ఆమేన్. ఎస్తేరక్క ప్రార్థన చేస్తారా? పరిశుద్ధుడు అయిన మా పరమ తండ్రి, నీ ఘనమైన పాదములకి వందనము స్తోత్రం ప్రభా. నీవు గొప్ప దేవుడు నాయన, మహాగణుడు తండ్రి, మహోన్నతుడు నాయన, సర్వశక్తుడు నాయన, సర్వలోకానికి సృష్టికర్త తండ్రి, సర్వాధికారమైన మా తండ్రి నాయన, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఇంతవరకు నా నీ దాస్త్రాలు లేవనెత్తును ప్రభా. అయాని శ్రేష్టమైన మాటలు, అమూల్యమైన మాటలతో ప్రభా మీరు పలికినందుకు నీ స్తోత్రములయ్యా. పెళ్లి వస్త్రాల గురించి ప్రభా, వధువు సంగమ గురించి మీ సన్నిధిలో ఎత్తిపట్టారు తండ్రి, మీ స్తోత్రాలయ్యా. నీ నాయన బిడ్డ నోరుగా బోరగా ఉండి నాయన మీరు ఆడుకున్న విధానం బట్టి నీ కోట్లాని కొలది వందనాలు చెల్లిస్తున్నారు ప్రభా. అయా నీ బిడ్డకి మంచి ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని దయచేయండి. నీ మర్మాలతో బిడ్డనైనా సన్నిధి వెతుకుతున్నప్పుడు ప్రభా నీ ఆత్మాభిషేకంతో నింపండి ప్రభా. గొప్ప దేవుడు నాయన, నీ సన్నిధిలో నీ మాటలు నాయన పలుకుతా ఉన్నప్పుడు ప్రభా ఇన్నవారికి మేలు కలిగించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు ప్రభా. అది విని మేము వదిలిపెట్టేకుండా నేను నవర వేయటానికి, అభివృద్ధి పొందటానికి, నీలో ఫలించేవారిగా మేము ఉండటానికి సహాయం దయచేయండి ప్రభా. నీ వాక్యం జీవము గలదైన ఆయన
అయ్యా నీవు జీవము గల దేవుడు నైనా. అయ్యా నీవు మాకు ఆధారమైన దేవుడు అయ్యా. ఇంతవరకు కూడా నాయన నీ మాటల ద్వారాగా మమ్మల్ని బలపరిచినందుకు నీ స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. ఎంత మంచి దేవుడు నైనా. నిన్ను మించిన దేవుడు ఈ లోకంలో ఒక్కను కూడా లేరు ప్రభా. దేవాది దేవాని స్తోత్రాలు తండ్రి. అన్ని నామముల కన్నా పైనామం గల దేవుడు తండ్రి. అయ్యా ఎంతైనా నమ్మదగిన దేవుడు నాయనని స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ప్రతి దినము కూడా నీ మాటల ద్వారాగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న దేవుడు ప్రభా. నీ పాద సన్నిధి మాకు దయచేస్తున్న దేవుడు తండ్రి. నీ స్తోత్రములు ప్రభా. ఉదయ కాలం అంతా కూడా మమ్మల్ని కాచి కాపాడేవయ్యా. ఈ రాత్రి వేళ సమయంలో నీ పాద సన్నిధి మాకు దయచేసిన దేవాని స్తోత్రములు చెల్లిస్తున్నానయ్యా. ఇద్దరు ముగ్గురు నామములో కూడి ఉన్నప్పుడు మరి మధ్య నేను ఉంటానన్నావు తండ్రి. మీరు మా మధ్యన ఉన్నందుకు నీ స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. కడవరి దినాలు భయంకరమైన కాలములు మేము ఉంటున్నాము నాయన. త్వరలో మా మధ్యకి రాబోతా ఉన్నావు తండ్రి. అయా మీరు వచ్చినప్పుడు నేను నాయన మేమందరం నాయన ఎత్తబడే సంఘములో ఉండటానికి కృప చూపు నాయన. అయా నా తండ్రి నీ వచ్చినప్పుడు ప్రభా నీ సన్నిధిలో నాయన మేము నాయన ఓజాడే వారిగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకో తండ్రి. నీ స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. అయా నీ సేవకుల కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. బిడల నాయన నీ ఆత్మతో నింపి నాయన బిడల లేవనెత్తుకుంటూ ప్రతి దినము కూడా నీ సన్నిధిలో సాగిస్తున్న నాయన దేవాది దేవుడు తండ్రి. నీ స్తోత్రములు ప్రభా. అయా నీవు ఎంత మంచి దేవుడు ప్రభా. నీ అంది చూస్తున్నప్పుడు ప్రభా బలముతో శక్తితో నీ ఆత్మ అభిషేకముతో ప్రభా నీ మాటల ద్వారాగా నేను నీ సన్నిధిలో నడిపిస్తున్న దేవుడు ప్రభా. నీ స్తోత్రములు చెల్లిస్తున్నాను గొప్ప దేవుడు నాయన. బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి, ఆరోగ్యాలతో ఉంచండి ప్రభా. వారి అవసరాలన్నీ మీరు ఎరిగిన దేవుడు, చూచుతున్న దేవుడు అయ్యా. మీరే తీర్చి సహాయం దయచేయండి. ఆత్మలు పట్టే జాలర్లుగా ఉంచండి ప్రభా. అయా నీ వాక్యం యూట్యూబ్ ద్వారాగానైనా జరుగుతా ఉన్నప్పుడు ప్రభా విన్నవారికి మేలు కలిగించండి. మా ఘనత ప్రభావాలు ఏ శత పరిశుద్ధమైన నామలో ప్రార్థిస్తూ అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. వచ్చింది కాక పరలోక ప్రార్థన చేసుకుందాం. పరలోక మందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడిన కాక, మీ రాజ్యం వచ్చిన కాక, మీ చిత్తం పరలోక మందు నెరవేరినట్లు భూమి అందు నెరవేరిన కాక, మాకు కావాల్సిన అంధహారం మా దయచేయము. మరణస్థుల విషయించి ప్రకారం మనం క్షమించము. మా శోధనలో తెక కీడును తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవున్నావు తండ్రి. ఆమేన్. 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 రాణి గారు ఎలా ఉంది? ఆరోన్కి జ్వరం తగ్గిందా?